2-3 నెలల నుంచి ఉపాధి హామీ కూలీలకి వేతనాలు చెల్లించలేదు అనేటువంటి విషయాల మీద అనేకసార్లు ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. మేము చూసినట్లయితే ఒక 3 వారాల క్రితం పూర్తిగా మాకు ఉపాధి డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా వర్షాల కారణంగా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. తద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము పత్రికల ద్వారా, ఛానల్స్ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేదు. స్పందించగా కనీసం ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఎవరు వచ్చి చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి మేము ఆర్థికంగా నలిగిపోయి అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు ఏదైతే 12 నుంచి 14 వారాలు పెండింగ్ ఉందో ఇదంతా కూడా మీరు పూర్తి స్థాయిలో మా అందరికి కూడా వేతనాలను చెల్లించి సకాలంలో చెల్లించకపోతే కనుక ఈరోజు గ్రామ స్థాయిలో సచివాలయం అయింది, రేపు మండల స్థాయి అవుతుంది, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో పీఓ గారు, కలెక్టర్ గారి ఆఫీస్ కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. పని చేసుకున్న వాళ్ళకి డబ్బులు రాకపోవడం వల్ల, ఈ రోజు వరకు డబ్బు రాకపోవడం వల్ల వీళ్ళకి జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదన్నా త్వరగా మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా తక్షణమే వీళ్ళకి రావాల్సిన పేమెంట్లు ఇవ్వడం వల్ల ఇలా ఈరోజు వాతావరణ పరిస్థితుల్లో కూడా అనారోగ్యంతో కూడా చాలామంది ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఈ డబ్బులు లేకపోవడం వల్ల ఇంట్లోనే సరైన ఆహారం లేక ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచించి అధికారులు, ఎండిఓ గారు అయితేనో లేకపోతే మన ఏదైనా ఏ డిపార్ట్మెంట్లో ఉపాధి హామీకి సంబంధించిన ఏపీఓ గారు అయితేనో ఎవరైనా సరే త్వరగా స్పందించి మొత్తం అందరికీ పేమెంట్లు ఈ 2 వారాల లోపులోనే వచ్చేలాగా ఏర్పాటు చేయాలని మేమందరం డిమాండ్